Hello friends, let's talk something interesting today. In the world where productivity is prized, sleep is frequently sacrificed to get more done. అంటే మనం ఏదో సాధించాలి అని రేయ్ లైట్ ఆప్ కనబడట్లేదా? ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. మన నిద్రను కూడా మానేసుకొని మనం చాలాసార్లు వర్క్ చేస్తూ ఉంటాం. వితౌట్ క్వాలిటీ స్లీప్ ది బాడీ కెనాట్ రిపేర్, ది మైండ్ కెనాట్ రీసెట్ అండ్ ద ట్రూ వెల్నెస్ రిమైన్స్ అవుట్ ఆఫ్ రీచ్. So restoring sleep is not a luxury, it is essential for long-term health and vitality. సో మనం ఎంతసేపు బెడ్లో ఉన్నాము అని కాదు, ఎంత క్వాలిటీ స్లీప్ ఉంది అనేది ఇంపార్టెంట్. అన్ఇంటరప్టెడ్గా మనం నిద్రపోతున్నాము అనేది ఇంపార్టెంట్. సో ఈ టైంలో ద బాడీ పెర్ఫార్మ్స్ క్రిటికల్ మెయింటెనెన్స్, సో డీటాక్సిఫికేషన్ ఆఫ్ ఆర్గాన్స్ అట్ ద సెల్యులార్ లెవెల్, అట్లాగే మన న్యూరోకెమిస్ట్రీ బ్యాలెన్స్, మన రిపేర్ చేయటం టిష్యూస్ని, మన ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వెన్ వీ ఫెయిల్ టు రీచ్ దిస్ స్టేట్ కన్సిస్టెంట్లీ వీఆర్ లెఫ్ట్ ఆపరేటెడ్ ఇన్ సర్వైవల్ మోడ్ ఆఫ్ అన్ యాంగ్షియస్, ఫాగీ అండ్ ఫిటీగ్డ్. సో ఇది జరగనప్పుడు ఏంటంటే మనం పొద్దున్న లెగిసినా కూడా అంతసేపు నిద్రపోయి బెడ్లో ఉన్నామనే కానీ లెగిసిన తర్వాత కూడా అలసటగానే ఉండటం, ఎనర్జీ లేకపోవటం, బ్రెయిన్లో కూడా మన యొక్క థాట్ ప్రాసెస్, కెమికల్ రిలీజ్ 100% ఎఫెక్టివ్గా లేకపోవటం, ఆ యాంగ్జైటీ, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో వీటిని అవాయిడ్ చేయాలంటే మనకి గుడ్ స్లీప్ ఉండాలి. అది ఎలా అనేది సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.